వివాహం దేవుని చిత్తం. ఎందుకంటే అది దేవుని సంకల్పం ద్వారా జరగవలసింది. వివాహం ఘనమైనదని, ఆ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడని ఆదిలో ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను జత చేసిన దేవుడు మీ విషయంలో ఆ రీతిగా జరిగించలేడా? వివాహ విషయంలో సొంత ఆలోచనలు కాక దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి. యెషయా గ్రంథం 34:16 దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదని వాక్యం సెలవిస్తుంది. పక్షుల విషయంలో విచారించి జతను సమకూర్చిన దేవుడు మీ విషయంలో ఆలోచించడా? ఎందుకు చింత? ఎందుకు ఆలోచన? నీ ఆలోచన, నీ ఉద్దేశం కాక దేవుని నిర్ణయం కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచగలడు. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. ఆరాధన, స్తుతి ఆరాధన. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయమైన బ్రతుకు జీవం. వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయమైన బ్రతుకు జీవం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. నీలాంటి దైవం ఎవరు మరొకసారి చెప్తాం గట్టిగా స్వరండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. పరమతండ్రికే వందనాలు, యేసునాథనికే వందనాలు, పవిత్రాత్మనికే వందనాలు, త్రియేక దేవా వందనాలు. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి రండి రండి, సందడి చేద్దాం రండి. రండి రండి రండి, పండుగ చేద్దాం రండి. రండి రండి రండి, సందడి చేద్దాం రండి. రండి రండి రండి, యేసయ్య పుట్టాడండి.
ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఎవరిని నమ్ముతున్నావు? హూ డు యూ ట్రస్ట్? హూ డు యూ కౌంట్ ఆన్? హూ డు యూ డిపెండ్? హూ ఆర్ యు ఆస్కింగ్ హెల్ప్ ఫర్? ఎవరిని నమ్ముతున్నారు? దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. దేవుడు ఆహ్వానిస్తున్నాడు అండి, కమ్ ట్రస్ట్ మీ, ట్రై మీ. దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుడు నిరూపిస్తూ ఉంటాడు. నమ్మి చూడు, అడిగి చూడు, చెప్పి చూడు. ఈరోజు ఎవరు నమ్ముతున్నారో వారు పొందుకుంటారండి. ఏంటి మీకు కావాల్సింది? ఈరోజు ధైర్యంగా చెప్పుకోండి, ఏంటి మీకు కావాల్సింది? మీరు నమ్మింది దేవుడైతే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టండి. ఆయన నమ్మిన వారిని అవమానపడినవాడండి. ఆయన నమ్మిన వారిని శత్రు పోరాడుతూ ఉంటే ఏమి చేతకని వాడిగా చూడడండి. ఆయన నమ్ముతాము, మన బాధ్యత. నమ్మితే చేసేదంతా ఆయన. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మండి. ఈరోజు దేవుడు అదే కోరుతున్నాడు మన దగ్గర, విశ్వాసం.